ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో విచారణ ప్రారంభమైంది. పిటిషన్దారుల న్యాయవాదులు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రైట్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు విచారణ అయితే కొనసాగుతుంది. స్పీకర్ ఛాంబర్ లో ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు పిటిషన్దారుల లాయర్లు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఏంటి విచారణ సంబంధించి అప్డేట్స్? ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ముందుగా ప్రకాష్ గౌడ్ కి సంబంధించినటువంటి విచారణ సాగుతుంది. ప్రకాష్ గౌడ్ పైన తొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ తరఫున సంజయ్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు పక్షను విచారిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంజయ్ ఈ విచారణకు హాజరు కాలేదు. తన తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ప్రస్తుతం పక్షను విచారిస్తున్నారు. ఈ విచారణలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ ప్రకాష్ గౌడ్ కి చూపించి దీనికి గల కారణాలు ఏంటి, తన పార్టీలో ఉన్నాడా లేదా, తన పార్టీలో చేరినాడా లేదా అన్న విషయాలను ఆయన నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు, తాము ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉంటున్నాము, తమకు తప్పింది దేవుని పండుగ అని చెప్పే ప్రయత్నం చేశారు చాలా రోజులుగా. అయితే వాళ్ళు పార్టీలో చేరినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినటువంటి విషయాలను కానీ, వాళ్ళు ప్రెస్ కి అడ్రస్ చేసినటువంటి వీడియో ఫుటేజ్ కానీ వీటన్నిటిని వాళ్ళ ముందు ఎవిడెన్స్ గా చూపించి వీటికి గల కారణాలు, వీటికి మీరిచ్చే సంజయ్ ఏంటి అని ఎమ్మెల్యేలను అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలను ఈరోజు విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రకాష్ గౌడ్ కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ప్రకాష్ గౌడ్ తర్వాత కాలే యాదయ్య, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. దీనిద్దరి పైన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతా ప్రభాకర్ వీళ్ళపైన పిటిషన్ వేశారు. దీనికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రశ్నించనున్నారు. దాని తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగనుంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర రెడ్డి పిటిషన్ వేశారు. పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించనున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే చాలా రోజుల నుంచి తాను బీఆర్ఎస్ లోనే ఉంటున్నానని క్లెయిమ్ చేస్తున్నారు. అయితే తనకు వేసింది దేవుని పండుగ అనే విషయాన్ని తాను కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తాను కాంగ్రెస్ టీఆర్సీ మీటింగ్ లకు హాజరు కావడం, కాంగ్రెస్ పెద్దలతో పోల్చుకోవడం, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుటేజ్ కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫోటోలను కానీ ఆయన ముందట పెట్టి దీనికి మీ సంజయ్ ఏంటి అని అడిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా కడియం గారి తాను ఇప్పటి వరకు తనకు వచ్చినటువంటి నోటీస్ పైన రెస్పాండ్ కాలేదు. తాను 30వ తారీఖు వరకు గడువు అడిగినటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజుతో 30వ తారీఖు ఈ రోజు కాబట్టి ఈ రోజు తన సంజయ్ ని అఫిడవిట్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. తాను నేరుగా వస్తాడా లేదంటే తన అడ్వకేట్లను పంపించి తన అడ్వకేట్ స్పీకర్ కు తన సంజయ్ ని అఫిడవిట్ రూపంలో ఇస్తాడా అనేది సరిగ్గా తేలే అవకాశం ఉంది. రైట్ సిద్ధార్థ.